హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర పప్పుని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పాలకూర పప్పు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని 1 కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇందులోకి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, పసుపు 2 వేసుకున్న తర్వాత ఒక 2 కట్టల దాకా పాలకూరని శుభ్రంగా తీసి కట్ చేసుకొని వాటర్లో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి పచ్చిమిర్చి, టమాటో అన్నిటిని బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటాను కూడా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కారం ఉంటే ఒక 8 పచ్చిమిర్చి, లేకపోతే కారం లేకపోతే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండుని కూడా ఒకసారి కడుక్కొని వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. మూత తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకునే టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పప్పుని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పప్పులోకి తాలింపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు ఎంత బాగా పెట్టుకుంటే పప్పు కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇలా తాలింపు మొత్తం పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని తాలింపు, పప్పు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.